గణపతి భక్తులారా, గణపతి అథర్వ శీర్షంలో 6, 7 అనువాకాలు, దాని ఉచ్చారణ, ప్రతిపదార్థం మనం తెలుసుకోవటానికి ప్రయత్నిద్దాం. అనువాకం ఎలా సాగుతుందంటే, సర్వం జగదిదం త్వత్తో జాయతే, సర్వం జగదిదం త్వత్తస్థిష్ఠతి, సర్వం జగదిదం త్వయి లయమేష్యతి, సర్వం జగదిదం త్వయి ప్రత్యేతి, త్వం భూమిరాపో నలో నిలో నభః, త్వం చత్వారి వా ఆక్పదాని. దీని అర్థం ఏంటంటే, ఓ గణపతి దేవుడా, ఈ విశ్వమంతా నీ నుండియే ఆవిర్భవించినది, విశ్వమంతా నీ చేతనే పోషింపబడుచున్నది, విశ్వమంతా నీయందే లయమవుతున్నది, ఈ జగత్తంతయు నీ ప్రత్యక్ష స్వరూపమే. నీవే భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము అంటే పంచభూతములన్నీ నీవే. నీవే శబ్దమునకు మూలము. నీవే 4 విధములైన వాక్కువు. 1 కంఠము నుండి వెలువడి వాక్కు, అంతకుముందు మనస్సున నిలిచిన భాషారూపమైన వాక్కు, 3 అంతకుముందు భాష రూపమైన భాషకతీతమైన వాక్కు, 4 అంతకుముందు సంకల్ప రూపమగు వాక్కు. నీవు శబ్ద బ్రహ్మవు అని దీని అర్థం. త్వం గుణత్రయాతీతః, త్వం అవస్థాత్రయాతీతః, త్వం దేహత్రయాతీతః, త్వం కాలత్రయాతీతః, త్వం మూలాధారస్థితోసి నిత్యం, త్వం శక్తిత్రయాత్మకః, త్వం యోగినో ధ్యాయంతి నిత్యం, త్వం బ్రహ్మా త్వం విష్ణుస్త్వం రుద్రస్త్వమింద్రస్త్వమగ్నిస్త్వం వాయుస్త్వం సూర్యస్త్వశ్చంద్రమాస్త్వం బ్రహ్మ భూర్భువస్సువరం. దీని అర్థం ఏంటంటే, నీవు సత్వ రజస్తమో గుణములకు అతీతుడవు. నీవు జాగ్రత్, స్వప్న, సుషుప్తి అవస్థలకు అతీతుడవు. నీవు స్థూల, సూక్ష్మ, కారణ దేహాతీతుడవు. నీవు భూత, భవిష్యత్, వర్తమాన కాలముల 3కి అతీతుడవు. నీవు నిత్యము